దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము నవంబర్ నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 20వ సంకీర్తన మొదటి వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. కీర్తనల గ్రంథము 20వ సంకీర్తన మొదటి వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ఆపదలలో ఉన్నవారికి దేవుడు ఉత్తరమిచ్చుట గురించియు, మనము ధ్యానించుకుంటున్నాము. మనం ఆపదల్లో ఉన్నప్పుడు, కష్ట సమయాల్లో ఉన్నప్పుడు, మనము దిక్కులేని వారముగా ఉండి సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనము చేయవలసింది దేవుణ్ణి ఆశ్రయించటమే. దేవుణ్ణి ఆశ్రయించాలి. మానవులను ఆశ్రయిస్తే ఏమీ జరగదు. మన ఆపదలు, మన కష్టాలు, మన బాధలు తీర్చమని మనము మానవులను ఆశ్రయిస్తే అతను సహాయం చేయకపోగా హేళనగా చూస్తాడు, అవమానపరుస్తాడు, 10 మందికి చెప్తాడు. నీకు సహాయం మాత్రం నీకు జరగదు. కానీ మన తండ్రిని ఆశ్రయిస్తే, ఆశ్రయించటంలో ఎలా ఆశ్రయించాలి? హృదయపూర్తిగా ఆశ్రయించాలి, పూర్తి విశ్వాసముతో ఆశ్రయించాలి, పూర్తి నమ్మకముతో ఆశ్రయించాలి. అలాగ ఆశ్రయించిన నాడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయనను ఆదుకోమని ప్రార్థన చేయాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించటం ఒక్కటే కాదు, దానికి తోడుగా ప్రార్థన చేయాలి. మన విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరాలి. మన స్థితి చూస్తున్న దేవుడే సలహా ఇస్తున్నాడు. ఏమని? ప్రవక్త అయిన ఇర్మియాతో పలికిన మాట ఒకటి విందాము, చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములోని ప్రవచనము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. ప్రవక్తతో పలికిస్తున్నాడు దేవుడు ఈ మాటని. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎంతటి వాగ్దానము దేవుడు! మరి నీకు ఆ నమ్మిక ఉన్నదా? ఆ నమ్మిక కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నాకు మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు అని ప్రభువే అనటమే కాదు, ఆయన కోరుకుంటున్నాడు మానవుణ్ణి. అలాంటి దేవుడు మన పక్షమున ఉన్నాడన్న మాటను మర్చిపోకూడదు. ఒకనాడు యాకోబు మహాభయంకర అరణ్యములో చిక్కుబడి ఆదరణ లేక, ఓదార్చేవారు కూడా లేక, దిక్కులేని పరిస్థితులలో దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఏమని? యాకోబు చెంతకు ఒక ఆయన చేరి నేనున్నాననే అభయం ఇచ్చి ఆశీర్వదించినట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆయన దిక్కులేని పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించి దేవుని మొరపెట్టుకుంటున్నాడు. అలాగా ఆ మొరను దేవుడు విని ఒక ఆయనను పంపించాడు. అతను యాకోబు దగ్గరికి చేరి, నేనున్నాను యాకోబు, నువ్వు భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? నీకేమి కావాలి అని అడిగినట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆశీర్వదించిన దేవుడు సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నువ్వు ఎప్పుడు ప్రార్థించినా దేవుడు వినటానికి సిద్ధముగా ఉంటాడు. దేవుడు ఆ ప్రార్థనలో తేడా ఉండకూడదు.
పూర్తి మనస్సుతో, పూర్తి విశ్వాసముతో దేవుని ప్రార్థించాలి. ఇదిగో నేను దేవుని అడుగుచున్నాను, నాకు ఎదురైనటువంటి ఈ సమస్య, ఈ బాధ, ఈ కష్టాన్ని దేవుడు తప్పక తీరుస్తాడు ఇప్పుడే అన్నటువంటి ఆ నమ్మకంతో కానీ నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పని పరిస్థితుల్లో వింటాడు, నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్ననూ దేవునికి మొరపెట్టుచు విశ్వాసముతో ప్రార్థన చేస్తే యాకోబుకు తోడుగా ఉన్నట్లు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అంతేకాదు, యాకోబు ఒక్కరే కాదు, కీర్తనకారుడు కూడా తను రాసినటువంటి కీర్తనలు 20వ సంకీర్తన 2వ వచనంలో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయుననియు, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుననియు స్తుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. ఎవరు? కీర్తనకారుడు దావీదు. ఏమని? పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేస్తున్నాడు, సియోనులో నుండి నిన్ను ఆదుకుంటున్నాడు అని దావీదు ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. విశ్వాసముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడు. ఆ ప్రకారంగా మనము కూడా మనకు ఎదురైనటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు అవి తొలగిపోవాలంటే మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన బలహీన సమయాలలో మనల్ని బలపరుస్తాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. తప్పకుండా బలపరుస్తాడు, ఆదుకుంటాడు కూడా. భయపడొద్దని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా 41వ అధ్యాయము 10వ వచనములో నమ్మకమైన వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము సజీవయాగంగా మన శరీరాలను, మన హృదయాన్ని, మన యొక్క మనస్సులను ఆయనకు సమర్పించుకోవాలి. ఆయనకు సమర్పించుకుందాము, మన హృదయాలను కూడా సమర్పించుకుందాము. ఆయన చిత్తాన్ని బట్టి మనము జీవిద్దాము, ఆయనకు లోబడి మనం జీవిద్దాము. ప్రభువారిచ్చినటువంటి ఆజ్ఞలను పాటిద్దాము, ఆయన కట్టడలను మనం అనుసరిద్దాము. ఆ ప్రకారంగా మనం చేస్తే పరలోక ఆశీర్వాదాలు మెండుగా పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన తండ్రి, నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయనా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఆపదలలోనూ కష్టాలలోనూ ఏమైనా ఉంటే తండ్రి, నీకు ప్రార్థించుకొని నీకు మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, అలాంటి మనసును మాకు కలుగు చేయమని తండ్రి. మేము అపవాది క్రియలకు లోబడకుండా నాయన, అపవాది క్రియలు మా వెంట రాకుండా నీ పరిశుద్ధాత్ముని మాతో ఉంచి తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ బిడ్డలముగా మమ్మలను కాపాడమని తండ్రి. ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.